వెల్కమ్ టు కై టీవీ మీడియా. కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఆయన తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. తన మేనరిజం, డైలాగ్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో గిలిగెంతలు పెడుతున్నారు బ్రహ్మానందం. తెరపై కేవలం ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాలపై నవ్వుల పువ్వులు పూస్తాయి. తాజాగా ఆయన అనుకోకుండా వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వివరాల్లోకి వెళితే మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు ఫోటో దిగడానికి నో చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంపై టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోతో ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ ప్రోగ్రాంలో కనిపించడం తప్పితే పెద్దగా వివాదాల్లోనూ ఆయన ఉండరు. అలాంటిది బ్రహ్మి తెలంగాణ మాజీ మంత్రి ఎల్లబరి దయాకర్ రావు ఫోటో తీసుకుందామని అంటే ఆయనను పక్కకు నెట్టేసి వెళ్లారని ఓ ప్రచారం జరుగుతుంది. దీనికి బలం చేకూర్చేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా బ్రహ్మానందం ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఉదయాన్నే ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను 2 రోజుల క్రితం మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారి ఫంక్షన్కు వెళ్ళాను. బాగా రాత్రి అయిందని వెళ్లిపోయే హడావుడిలో ఉన్నాను. అంతలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎదురయ్యాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత రా అన్న ఫోటో తీసుకుందామని దయాకర్ అన్న అడిగాడు. ఫోటో వద్దు, ఏమి వద్దు అని నేను అక్కడి నుంచి పక్కకు తోసేసి వచ్చేశా. చాలా మంది మిత్రులు దీన్ని అపార్థం చేసుకున్నట్లున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. మంచి మిత్రులం. నన్ను ఎంతో అభిమానంగా, ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఏదో మాట్లాడుకుంటాం. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటాం. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని ఆయనతో ఉన్న చనువుతో అలా సరదాగా తోసేసినట్లు బ్రహ్మి చెప్పారు. దాన్ని నేను ఏదో కావాలని చేసినట్లు కొంతమంది మీడియా మిత్రులు అపార్థం చేసుకున్నారు. అలాంటిదేం లేదు. తర్వాత కూడా ఆయన నేను ఫంక్షన్లో చాలాసేపు మాట్లాడుకున్నాం. అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. దీనిపై క్లారిటీ ఇవ్వటానికి ఈ వీడియో చేస్తున్నాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్లోనే బ్రహ్మానందం, దయాకర్ రావు మధ్య ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు స్వయంగా బ్రహ్మినే క్లారిటీ ఇవ్వడంతో ఎర్రబెల్లి పరువు డ్యామేజ్ కాకుండా ఫుల్ స్టాప్ పడినట్లయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.